హాయ్ గైస్ 5th మే 2020లోని టోటల్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఇక మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వర్చువల్ నామ్ సమ్మిట్. ఇది ఆల్రెడీ మనం ఈరోజు మార్నింగ్ కూడా ఈ యొక్క ఫస్ట్ ఎడిటోరియల్ సెషన్లో మనం చెప్పుకున్నాం. ఈ యొక్క వర్చువల్ నామ్ సమ్మిట్లో ఈ యొక్క పాకిస్తాన్ మీద మన భారతదేశం అనేది అంటే మన యొక్క పిఎం అయినటువంటి నరేంద్ర మోడీ పాకిస్తాన్ని దెబ్బ కొట్టే విధంగా మాట్లాడని చెప్పి మనం ఉదయం కూడా చెప్పుకున్నాం అనమాట. ఒకసారి చూద్దాం వై ఇన్ న్యూస్. ద వర్చువల్ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ నామ్ కాంటాక్ట్ గ్రూప్ సమ్మిట్ ఆన్ యునైటెడ్ అగెన్స్ట్ కోవిడ్-19 త్రూ వీడియో కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ రీసెంట్లీ. సో ఈ యొక్క వర్చువల్గా దీనికి ఈ యొక్క నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనే ఈ యొక్క సంస్థ ఏదైతే ఆర్గనైజేషన్ ఉంది, ఈ ఆర్గనైజేషన్ అనేది యునైటెడ్ అంటే ఈ యొక్క యుఎన్ తర్వాత అత్యంత పెద్దమైనటువంటి ఆర్గనైజేషన్ అనమాట. దీంట్లో దగ్గర 120 సభ్య దేశాలు అనేవి డెవలపింగ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నాయో అవి యొక్క 120 కంట్రీస్ వరకు ఈ యొక్క దీంట్లో సభ్య దేశాలుగా ఉన్నాయన్నమాట. భారత్లో కూడా దాంట్లో ఒక భాగం అనమాట. ఆ సభ్య దేశాల్లో భారత్ కూడా సభ్యత్వం ఉంది. సో వీళ్ళు ఏంటంటే ఈ యొక్క అందరూ కలిసి ఈ కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాడడానికి సంబంధించి దాని గురించి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క మీటింగ్ని కండక్ట్ చేశారనమాట. ద మీటింగ్ వాజ్ కన్వీన్డ్ ఎట్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇల్హం అలియావ్ ఆఫ్ Azerbaijan in his capacity as chair of the non-aligned movement. సో ఈ యొక్క అజర్బైజాన్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి ఇల్హం అలియావ్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క నాన్ అలైన్డ్ మూవ్మెంట్ని అంటే ఆయన ఈ యొక్క మీటింగ్ని ఇనిషియేట్ చేసింది, ఆయన యొక్క చైర్మన్ లాగా వ్యవహరించాడనమాట. మోర్ ఓవర్ 30 హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ అదర్ లీడర్స్ హ్యాడ్ జాయిన్డ్ ద సమ్మిట్. అంటే 30 దేశాలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత కొంతమంది నాయకులు కూడా ఈ సమ్మిట్లో జాయిన్ అయ్యారన్నమాట. ముఖ్యంగా ద సమ్మిట్ వాజ్ ఆల్సో అడ్రస్డ్ బై ద యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO చీఫ్. సో ఈ సమ్మిట్ అనేది ఈ యొక్క యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్, తర్వాత ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క చీఫ్ వీళ్ళిద్దరు కూడా దీంట్లో ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నారనమాట. ఇట్ వాస్ ద ఫస్ట్ టైం దట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పార్టిసిపేట్ ఇన్ ఏ నామ్ సమ్మిట్ సిన్స్ హీ అజ్యూమ్డ్ ద ఆఫీస్ ఇన్ 2014. అంటే 2014 ఆయన పిఎంగా అధికారాలు చేపట్టినప్పటి నుంచి ఈ నామ్ సమ్మిట్కి ఫస్ట్ టైం అటెండ్ అయ్యాడనమాట. యాక్చువల్గా ఈయన ఇంతకుముందు ఎప్పుడు కూడా అంటే మీటింగ్స్ జరిగినాయి కానీ వాటిని ఈయన అటెండ్ అవ్వలేదన్నమాట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బికెమ్ ద ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు స్కిప్ ద నామ్ సమ్మిట్ ఇన్ 2016 అండ్ 2019. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫస్ట్ పిఎం అనమాట. ఏ పిఎం కూడా ఈ నామ్ సమ్మిట్లకి ఆబ్సెంట్ అవ్వలేదన్నమాట. ఈయన మాత్రం ఈ యొక్క సమ్మిట్కి స్కిప్ అయ్యాడు అనమాట. సో ఇంకా దీనికి సంబంధించి ఏంటి అంటే ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే కోవిడ్-19కి వ్యతిరేకంగా అందరూ సాలిడారిటీ అంటే సంఘీభావంతో వ్యవహరించాలి అని ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఫైట్ అగెన్స్ట్ దీని మీద వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ముఖ్యంగా మాట్లాడారు. దీంతోపాటు టాస్క్ ఫోర్స్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేయాలి. ఈ యొక్క మెంబర్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నింటినీ తీర్చే విధంగా చూడాలన్నమాట. సో ఈ యొక్క ఏ అంశం అవసరాలంటే ఏంటి అంటే ముఖ్యంగా చెప్పాలంటే మెడికల్, తర్వాత సోషల్గా సామాజికంగా హ్యుమానిటేరియన్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోవిడ్-19 సంబంధించి అవి అందరికీ అందించే విధంగా చూడాలి అని చెప్పుకున్నారు. తర్వాత ఈ యొక్క ఇండియా స్టాండ్ ఎట్ ద సమ్మిట్. ఇండియా యొక్క అంటే ఇండియా అనేది ఎలా వ్యవహరించింది దీంట్లో చూద్దాం. ఇండియా ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ ఎస్పెషల్లీ ఫర్ అఫోర్డబుల్ మెడిసిన్. ఈ భారతదేశం అనేది ప్రపంచానికి ఏంటి అంటే ఒక మందుల షాప్ లాంటిది అన్నమాట, ఒక ఫార్మసీ లాగా ఒక మందులు సప్లై చేసే ఒక దేశం అనమాట. ఎట్లా తక్కువ రేట్లకి అఫోర్డబుల్ ప్రైసెస్కి ఇచ్చేదనమాట. డిస్పైట్ ఇట్స్ ఓన్ నీడ్స్ డ్యూరింగ్ COVID-19 pandemic, it has ensured supply of medicines to 123 partner countries including 59 non-members. అంటే మన భారతదేశం అనేది ఈ కోవిడ్-19 యొక్క ఈ పెండమిక్ వ్యాధి ఉన్న సమయంలో మొత్తం దానికి సంబంధించిన ఈ యొక్క మందులు అనేవి 123 దేశాలకు సప్లై చేసిందనమాట. అందులో 59 మెంబర్స్ ఉన్నారు. మెంబర్స్ అనేవాళ్ళు దీంట్లో ఉన్నారు. ఈ యొక్క మన భారతదేశం సప్లై చేసిన దాంట్లో ఉన్నారనమాట. ఇండియా ఈజ్ ఆల్సో యాక్టివ్ ఇన్ గ్లోబల్ ఎఫర్ట్స్ టు డెవలప్ రెమెడీస్ అండ్ వ్యాక్సిన్స్ ఫర్ COVID-19. ఇప్పుడు ఇండియా కూడా భారతదేశం కూడా దీని మీద చాలా వరకు ఈ యొక్క రీసెర్చ్ అనేది చేస్తుందన్నమాట. ఈ మందులు తయారు చేయడం కానీ వ్యాక్సిన్ కానీ ఇవి రెమెడీస్ దీనికి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఈ యొక్క రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాలన్నిటి గురించి వీళ్ళు అంటే మన భారతదేశం అనేది రీసెర్చ్ జరుగుతుందన్నమాట. ఇండియా స్టేటెడ్ దట్ COVID-19 హ్యాస్ షోన్ limitations of existing national system. The world needs more representative international institutions and thus world order should be more representative.
అంటే ఇప్పుడు ఈ యొక్క గ్లోబలైజేషన్ గురించి మన భారతదేశం ఎలా మాట్లాడింది అంటే, ఈ కోవిడ్-19 కారణంగా ఈ యొక్క గ్లోబలైజేషన్ అనే అంశానికి ప్రస్తుతానికి కొంతవరకు పరిధులు ఉన్నాయి అని చెప్పేసి మన భారతదేశం యొక్క ప్రధాని చెప్పుకుంటూ వచ్చాడనమాట. సో ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అవసరం. కానీ ఈ యొక్క వాళ్ళ ఆర్డర్గా ఉండాలి అంటే వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని యొక్క ఆంక్షలు అనేవి ఉండాలి. అంటే మరీ గ్లోబలైజేషన్లో ఒక లెక్క లేకుండా మనం ఆంక్షలు లేకుండా ఎప్పుడు కూడా మనం చేయకూడదని చెప్పారనమాట. దస్ ఇన్ ద పాస్ట్ కోవిడ్ వరల్డ్ ఏ న్యూ టెంప్లెట్ ఆఫ్ గ్లోబలైజేషన్ బేస్డ్ ఆన్ ఫెయిర్నెస్, ఈక్విటీ అండ్ హ్యుమానిటీ ఈజ్ నీడెడ్. సో ఈ గ్లోబలైజేషన్లో ముఖ్యంగా మనకు ఉండాల్సింది ఏంటి అంటే కరెక్ట్గా ఫెయిర్గా ఉండాలి. అందరితో చైనా ఫెయిర్గా ఉండి ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. తర్వాత ఈక్వాలిటీ, అందరూ సమానం అనే దాన్ని చూడాలి. తర్వాత హ్యూమానిటీ, మానవీయంగా అంటే మానవతా విలువలు, మానవతా దృక్పథం కలిగి ఉండాలన్నమాట. సో ఇక నెక్స్ట్ ఈ నాన్ అలైన్ మూమెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇష్యూస్ ఏమున్నాయి దీనికి సంబంధించి. ఇండియా ఆల్సో ఫ్లాగ్డ్ ద ఇష్యూ ఆఫ్ టెర్రరిజం అండ్ ఫేక్ న్యూసెస్, కాలింగ్ దెమ్ డెడ్లీ వైరస్ ఎట్ ఏ టైమ్ వెన్ ద వరల్డ్ ఫైటింగ్ ద నావెల్ కరోనా వైరస్. అంటే ఇప్పుడు భారతదేశం ఇంకా ఏం చెప్పిందంటే అదర్ ఇష్యూస్ ఈ యొక్క మీటింగ్లో ఏం మాట్లాడింది అంటే టెర్రరిజం అనేది, తర్వాత తప్పుడు వార్తలు ప్రచారం చేయడం అనేది, ఇవన్నీ కూడా చాలా ప్రాణాంతకమైనటువంటి వైరస్లు అనమాట. ఏది ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క నావెల్ కరోనా వైరస్ మీద పోరాడుతుంటే ఈ యొక్క రెండు అంశాలు మాత్రం దాంట్లో కూడా ఇవి వైరస్లు, ఆ సమయంలో కూడా ఈ వైరస్లు అంటే ఇంకా ప్రమాదాన్ని కలిగించాయి అని చెప్తున్నాను అనమాట. ద అబోవ్ ఇష్యూస్ డివైడ్ కమ్యూనిటీస్ అండ్ కంట్రీస్ క్రియేటింగ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. అంటే పైన చెప్పిన రెండు అంశాలు టెర్రరిజం కావచ్చు, ఫేక్ న్యూస్ కావచ్చు, ఇవి ఏంటి అంటే ఈ యొక్క మతాల మధ్య, కులాల మధ్య విభేదాలను ఏర్పరిచి అంటే ఈ యొక్క ఏదైతే కంట్రీ దేశాన్ని కష్టమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొస్తాయి అని చెప్పారనమాట. సో ఇది కోల్డ్ వార్ టైంలో ఈ యొక్క నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. దీంట్లో మొత్తం మెంబర్ స్టేట్స్ ఎవరెవరు ఉన్నారో అవన్నీ కూడా ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది ఒకసారి ఇచ్చారు, ఒకసారి చూడండి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హిట్ రికార్డ్ లో. అంటే ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన భారతదేశంలో ఈ తయారీ రంగం లేకపోతే ఏదైతే ఉందో అది పూర్తిగా చాలా తక్కువగా ఉందన్నమాట. ఎందుకు తయారీ రంగం అనేది పడిపోయింది? కోవిడ్-19 వల్ల లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ రావడం వల్ల ఏమైంది? ఎవరు పనుల్లోకి వెళ్ళట్లేదు కాబట్టి తయారీ రంగం పడిపోయింది. దాంతోపాటు ఇప్పుడు ఎసెన్షియల్ గూడ్సే తీసుకుంటున్నారు కానీ మనం ఏవైతే యొక్క అంటే నీడ్స్ తీసుకుంటున్నారే కానీ ఏదైతే వాంట్స్, కోరికలు జోలిపోవట్లేదు. అవసరాలు తీర్చుకుంటున్నారే కానీ కోరికలు ఎవరు చూడట్లేదు. కార్లు, బండ్లు కొనాలనే ఆలోచన ఎవరికీ లేదు. ప్రస్తుతానికి కొనాలనుకున్నా కానీ నిత్యావసరాలు కొనాలనుకుంటారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమైందంటే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా తక్కువ స్థాయిలో పడిపోయిందనమాట. అకార్డింగ్ టు ద రీసెంట్ IHS మార్కెట్ ఇండియా మంత్లీ సర్వే, మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ PMI fall to 27.4 in April 2020 from 51.8 in March 2020. అంటే మార్చ్ 2020లో మనం చూసుకుంటే 51.8% ఉంటే ఈ యొక్క ఏప్రిల్లో వస్తే ఈ యొక్క 27.4% పడిపోయిందనమాట. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ముఖ్యంగా మనకు కొన్ని 8 కోర్ సెక్టార్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవి చాలా వరకు బాగా పడిపోయినాయి అనమాట. దానివల్ల ఇలాంటి సమస్య అనేది ఏర్పడింది. మనకు ఏంటి ఈ యొక్క లాక్డౌన్ వల్ల ఎంతెంత పడిపోయినాయి, ఏప్రిల్లో ఎంత ఉన్నాయి, మార్చిలో ఎంత ఉన్నాయి లిస్ట్ ఇచ్చాడు. ఇండియా అయితేనేమో మార్చిలో 51.8 ఉన్నాయి, ఏప్రిల్లో వచ్చేసి 27.4 ఉన్నాయి. యూఎస్కి అయితే మార్చిలోనే 48.5 ఉన్నాయి, ఇక ఏప్రిల్లో వచ్చేసి 36.1 ఉంది. నెక్స్ట్ యూరోజోన్ మొత్తం చూసుకుంటే కనుక 44.5, తర్వాత ఈ యొక్క ఏప్రిల్లో వచ్చేసి 33.4 ఇలా లిస్ట్ అవుట్ ఇచ్చాడనమాట. సో ఈ యొక్క పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అంటే దీంట్లో వీళ్ళు ఈ యొక్క నెంబరింగ్ అనేది ఇస్తారనమాట. 0 to 100 అనే నెంబరింగ్ అనేది ఇస్తారు. ఇక్కడ చూడండి, PMI above 50 represents an expansion when compared to the previous month. అంటే 50 కన్నా ఎక్కువ అబోవ్ ఉందనుకోండి, ఇది ఇంతకుముందు జరిగిపోయిన నెల కన్నా అది కొంచెం అభివృద్ధి చెందింది, ఎక్స్పాండ్ అయిందని. ఒక PMI under 50 represents ఏ కాంట్రాక్షన్. అంటే ఈ యొక్క PMI 50 లోపు కనుక ఉందనుకోండి, ఇక్కడ కాంట్రాక్షన్ అనేది ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకు 51.8% ఉందంటే 1.8% అంటే 50 కన్నా అబోవ్ ఉంది. సో మనకు అంటే ఫిబ్రవరి నెల కన్నా మార్చి నెలలో కొంతవరకు ఆ యొక్క డెవలప్ అయ్యిందనమాట, అభివృద్ధి చెందింది ఏది ఈ యొక్క తయారీ రంగానికి సంబంధించి. కానీ మార్చిలో నుంచి ఏప్రిల్లోకి వచ్చేసరికల్లా 27.4% పడిపోయింది. అంటే ఇది ఒక కాంట్రాక్షన్ చూపిస్తుంది. అదే 50 కన్నా తక్కువ ఉంటే కాంట్రాక్షన్ చూపిస్తుందని చెప్పారు కదా. కానీ మిగతా ఏ దేశాలైనా చూడండి, అన్ని దేశాలు కూడా కాంట్రాక్షన్లోనే ఉన్నాయి. అంటే వాళ్ళు ఫిబ్రవరిలో కన్నా మార్చిలో అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఇవి దీంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇవేనండి. ఇంకా మీరేమైనా తెలుసుకోవాలంటే ఈ యొక్క PMI గురించి ఒకసారి చూడండి. నెక్స్ట్
లిక్కర్ రెవెన్యూ ఫర్ స్టేట్స్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క కోవిడ్-19లో మనకు కొంతవరకు ఈ యొక్క ఏవైతే నిబంధనలకు సంబంధించి ఈ యొక్క మనకు లాక్డౌన్ సంబంధించి కొన్ని నిబంధనలను సడలింపు చేశారనమాట. ఆ నిబంధనలో అత్యంత ముఖ్యమైనది, అందరికీ ఇష్టమైంది ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క లిక్కర్కి సంబంధించిన ఏవైతే అమ్మకాలు ఉన్నాయో అవి తిరిగి మొదలుపెట్టారనమాట. సో లిక్కర్ రెవెన్యూ ఫర్ స్టేట్ అంటే ఇప్పుడు లిక్కర్ని ఎలా చూస్తున్నారు అందరూ అంటే ఈ యొక్క రాష్ట్రానికి వచ్చే ఆదాయంలాగా చూస్తున్నారనమాట. దాని దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇందుకు న్యూస్లో ఎందుకు ఉందో చూద్దాం. రీసెంట్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ద థర్డ్ ఫేజ్ ఆఫ్ ద నేషన్ వైడ్ లాక్డౌన్ అండ్ అలౌడ్ ద సేల్ ఆఫ్ లిక్కర్. అంటే ఇప్పుడు ఈ యొక్క థర్డ్ ఫేజ్ లాక్డౌన్లో భారతదేశం అనేది ఈ యొక్క నేషన్ వైడ్గా ఈ యొక్క లాక్డౌన్లో కొన్ని ఈ యొక్క లిక్కర్ అమ్మకాల మీద కొంతవరకు ఏంటంటే అలౌ చేశారనమాట. ఆ లిక్కర్ అమ్మకాలను అలౌ చేశారు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఈ యొక్క లిక్కర్ బిజినెస్ అనేది బాగా టాప్లోకి వచ్చేసింది అనమాట. ద ఢిల్లీ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఏ 70% హైక్ యాజ్ అ స్పెషల్ కరోనా ఫీ ఇన్ ద ప్రైస్ ఆఫ్ లిక్కర్ యాక్సెస్ కేటగిరీస్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ లిక్కర్ ఎంఆర్పి బాటిల్ మీద 70% ఎక్స్ట్రా రేట్ని దాన్ని వసూలు చేస్తున్నారన్నమాట. దీన్ని స్పెషల్ కరోనా ఫీజుగా దీన్ని లిక్కర్ కేటగిరీస్లో పెట్టి అలా అమ్ముతున్నారన్నమాట. అంటే బాటిల్ 100 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు 170 రూపీస్ పెట్టి కొనుక్కోవాలన్నమాట. దిస్ షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిక్వర్ టు ద ఎకానమీ ఆఫ్ ద స్టేట్స్. సో దీన్ని బట్టి చూస్తే ఈ లిక్కర్ నుంచి రాష్ట్రాలకు ఎంత ఆదాయం వస్తుందో, ఈ రాష్ట్రాలు అనేవి ఆ లిక్కర్ మీద ఎంత ఆధారపడుతున్నారనే అంశం గురించి మనకు చెప్తున్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ యొక్క కొన్ని గుజరాత్లో ఒకటి, బీహార్లో ఒకటి ఈ ప్రొహిబిషన్ ట్యాక్స్ అనమాట. అక్కడ ప్రొహిబిషన్ ట్యాక్స్ అనేది ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళ దగ్గర చాలా వరకు ఈ లిక్కర్ అనేది ఏంటంటే ఎన్ఫోర్స్డ్ ప్రొహిబిషన్ అనేది ఉంది. అక్కడ పూర్తిగా దాన్ని నిర్మూలించారనమాట. ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో, యూనియన్ టెరిటరీస్లో కూడా ఈ యొక్క లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం అనేది చాలా ఎక్కువ. ఒక గుజరాత్, బీహార్లో తప్ప అక్కడ దాని మీద బ్యాన్ ఉంది. అమ్మకడానికి వీల్లేదు అక్కడ ఆ రాష్ట్రాల్లో. తర్వాత ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఈ సేల్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే మన భారతదేశ జీడిపిలో 10 to 15% యొక్క ఇన్కమ్ అనేది మనకి ఈ లిక్కర్ నుంచే వస్తుందన్నమాట. తర్వాత ఈ యొక్క స్టేట్స్ కూడా సపరేట్గా వాళ్ళకి ప్రైవేట్గా వాళ్ళకి ట్యాక్స్ సంబంధించిన అంశాలన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చారండి. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ. ఈ ఇండియన్ ఎకానమీలో మనం చూసుకుంటే కనుక ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎమిడ్ కోవిడ్-19 అవుట్బ్రేక్. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ఈ కంపెనీలకి ఏంటి అంటే మనకు హెల్త్ ఇన్సూరెన్స్ లాగానే కంపెనీలకి ఏంటి అంటే ఇండస్ట్రియల్ ఇన్సూరెన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఇండస్ట్రీలో ఏదైనా ప్రమాదం జరిగి తగలబడిపోయినా ఆ యొక్క మిషనరీకి డబ్బులు ఇస్తారు, లేకపోతే ఆ యొక్క పని చేసేటప్పుడు ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తారు. సో దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మిషనరీ వర్క్ జరుగుతూ బ్రేక్ డౌన్ అవడం వల్ల ఆ యొక్క మిషనరీ పాడైనందువల్ల దానికి ఇన్సూరెన్స్ అనేది ఇచ్చి ఆ మిషనరీ అనేది రీప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ కోవిడ్-19 వల్ల ఏమైంది, కొన్నిసార్లు ఏంటంటే ఈ యొక్క ప్రొడక్షన్ అంతా ఆగిపోతుంది మిషనరీ ప్రాబ్లం వల్ల, ఏదైనా ప్రాబ్లం మనం పైన చెప్పుకున్న ప్రాబ్లమ్స్ వల్ల. సో అక్కడ ఏవైతే నష్టం ఏదైతుందో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కూడా ఆ యొక్క కంపెనీస్ అనేవి కొంత అమౌంట్ అనేది ఆ కంపెనీస్కి ఇస్తాయి అనమాట. ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ కంపెనీలకు ఇస్తాయి అనమాట. దానికి సంబంధించి ఇప్పుడు కోవిడ్-19 అనేది కొంతకాలంగా రావడం వల్ల ఈ లాక్డౌన్ అనేది స్టార్ట్ అయింది. సో కంపెనీలు మూతపడ్డాయి కాబట్టి వీటికి ఏమన్నా ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగానో లేదా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమైనా డబ్బులు ఇస్తాయా లేదని దాని గురించి ఈ యొక్క టాపిక్ అనమాట. చూద్దాం. వై ఇన్ న్యూస్ కంపెనీస్ దట్ సఫర్డ్ బిజినెస్ ఇంటరప్షన్ లాసెస్ డ్యూ టు ద COVID-19 outbreak and lockdown are likely to bat for the loss of profit clause in their insurance contracts. అంటే ఈ యొక్క ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్లో ఉన్నటువంటి ఈ లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనే దానికి సంబంధించి ఈ కోవిడ్-19 ద్వారా ఈ యొక్క లాక్డౌన్ అనేది ఇంపోజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఈ లాసెస్ ఇంటరప్షన్ వల్ల ఈ యొక్క పరిశ్రమలకి మధ్య ఏర్పడినటువంటి ఈ యొక్క ఏదైతే లాక్డౌన్ వల్ల పూర్తిగా నిలిపివేయబడడం వల్ల కొంతవరకు వాళ్ళ యొక్క బిజినెస్లో ఇంటరప్షన్ అనేది ఏర్పడింది అనమాట. ఆ ఇంటరప్షన్ అనే దాన్ని ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళ కొన్న కాంట్రాక్ట్లో ఏది లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనే క్లాస్ కింద వీళ్ళు భర్తీ చేస్తారనే అంశం గురించి చెప్తున్నారు. మెనీ కంపెనీస్ హ్యాడ్ టేకెన్ ఇన్సూరెన్స్ పాలసీస్ టు కవర్ లాస్ అరైజింగ్ డ్యూ టు సర్టైన్ అన్ఫోర్సీన్ circumstances, but the question has risen whether COVID-19 outbreak is covered by such policies. అంటే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ కంపెనీస్ అని కొన్ని పాలసీస్ ఉంటాయి అన్నమాట. ఏవి లాస్ని భర్తీ చేయడానికి సంబంధించి కొన్ని పాలసీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ COVID-19 అవుట్బ్రేక్ రావడం అనేది ఆ పాలసీల కిందకే వస్తారో చూద్దాం. ద నెట్ రిజల్ట్ ఈజ్ దట్ దే may not get any insurance claim from the insurance companies under the standard fire and special perils పాలసీ కామన్లీ నోన్ యాజ్ అ ప్రాపర్టీ పాలసీ. అంటే ఎప్పుడైనా సరే ఈ యొక్క ఇన్సూరెన్స్లు ఎలా వస్తాయంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏదైనటువంటి ప్రమాదకరమైన ఇన్సిడెంట్లకు సంబంధించిన పాలసీలకు మాత్రమే జనరల్గా వస్తుంది అనమాట. అంటే నాన్ ప్రాపర్టీ అనేది డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. నెక్స్ట్ కార్పొరేషన్స్ యూజువల్లీ టేక్ 2 types ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్
మెటీరియల్ డ్యామేజ్ పాలసీ, బిజినెస్ ఇంటరప్షన్ పాలసీ. అంటే మెటీరియల్ డ్యామేజ్ సంబంధించిన ఒక పాలసీ ఉంటుంది. బిజినెస్ ఇంటరప్షన్ అంటే బిజినెస్ జరుగుతూ మధ్యలో ఆగిపోయింది అనుకోండి, ఆ యొక్క ఇంటరప్షన్ సంబంధించిన పాలసీ అనేది ఉంటుంది. సో ఈ రెండు పాలసీస్ ద్వారా చూడవచ్చు. మెటీరియల్ డ్యామేజ్ అనేది ఏమీ లేదు, కానీ బిజినెస్ ఇంటరప్షన్ అనేది జరిగింది కాబట్టి దాని ద్వారా ఏమైనా ఇన్సూరెన్స్కి వచ్చే అవకాశం ఉందా అంటే ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన అంశాల గురించి ఇవన్నీ డిస్కస్ చేస్తే ఇలా జరుగుతూ వాళ్ళకి ఏమైనా సరే ఇలాంటి ఇన్సూరెన్స్ రావాలి అంటే ఆ ప్రాపర్టీ ఏదైతే ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది వర్కింగ్ కండిషన్లో ఉండాలి. అంటే 30 రోజుల లోపు అది వర్కింగ్ కండిషన్లో ఉండాలి. 30 రోజులు దాటింది అనుకోండి దాని వర్కింగ్ కండిషన్లో లేకుండా అలాంటి వాటికి ఇలాంటి పాలసీ అనేది వర్తింపబడదు. కానీ ఇప్పుడు లాక్డౌన్ వల్ల 30 రోజులు దాటిపోయింది. సో ఇలాంటి అంశాలకు సంబంధించి ఏమైనా చర్యలు తీసుకోవాలి, రిలాక్సేషన్స్ అనేవి చెప్పుకుంటూ వస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి COVID-19 ఇన్ స్టేట్స్ విత్ హై స్వైన్ ఫ్లూ రేట్స్. అంటే ఇప్పుడు స్వైన్ ఫ్లూ అనేది ఏ రాష్ట్రాల్లో బాగా ప్రభావితంగా వచ్చిందో అవే రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ COVID-19 కూడా ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది అని చెప్తున్నాను అనమాట. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ అండ్ తమిళనాడు అకౌంట్ ఫర్ అబౌట్ 70% ఆఫ్ ద ఇండియాస్ కన్ఫర్మ్డ్ COVID-19 కేసెస్ టిల్ నౌ. అంటే ఇప్పుడు మన మహారాష్ట్రలో కానీ గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడు ఎన్ని రాష్ట్రాల్లో చూస్తే మన భారతదేశంలో మొత్తం 70% కేసులు అనేవి ఈ యొక్క 4 రాష్ట్రాల నుంచే, ఈ యొక్క 5 రాష్ట్రాలు అంటే 4 రాష్ట్రాలు ప్లస్ ఢిల్లీ ఒకటి యూనియన్ టెరిటరీ, ఈ 5 ప్రాంతాల నుంచే ఉందన్నమాట. డేటా ఫ్రమ్ ద హెల్త్ మినిస్టర్స్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ షోస్ దట్ దీస్ ఆర్ ఆల్సో ద స్టేట్స్ విచ్ consistently accounted for the majority of swine flu H1N1 cases since 2015. 2017లో వచ్చినటువంటి అప్పటి నుంచి వచ్చిన స్వైన్ ఫ్లూ కారణంగా ఈ యొక్క నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఇవే రాష్ట్రాలు ఈ యొక్క స్వైన్ ఫ్లూ వల్ల కూడా 2015లో ఎక్కువ ప్రభావితం చెందాయి, ఎక్కువగా కేసులు అనేవి ఫైల్ అయినాయని చెప్పారనమాట. ద NCDC రికార్డెడ్ స్వైన్ ఫ్లూ కేసెస్ దిస్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్. అంటే ఈ యొక్క స్వైన్ ఫ్లూకి సంబంధించి తర్వాత ఇండియాకి ఈ యొక్క డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ సంబంధించి ఈ యొక్క NCDC అనేవాళ్ళు ఈ రికార్డులు అనేవి తయారు చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వైరల్ కనెక్టివిటీ ఉన్న ఈ డయాగ్రామ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇక కీ పాయింట్స్ వచ్చేసి మనకు డేటా హిస్టరీ ఆఫ్ స్వైన్ ఫ్లూ యొక్క డేటా హిస్టరీ చూస్తే 2009లో రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర అకౌంటెడ్ ఫర్ 54%, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ గుజరాత్ అకౌంటెడ్ ఫర్ 65%. 2018-2019లో ఈ యొక్క లెక్కలు చూసుకుంటే ఏ రాష్ట్రాలు ఎక్కువ ప్రభావితం ఉన్నాయో చూసాం మనం ఇప్పుడు. ఇలాంటి దీని కారణంగా అంటే COVID-19 అనేది వచ్చింది అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రాబ్లం ఉండదు. సో అలాంటి సిచ్యువేషనే సేమ్ అలానే స్వైన్ ఫ్లూ కూడా దగ్గర కూడా ఇలాంటి యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ మీద యొక్క కాఫ్ అనేది, తర్వాత నాసిల్ సెక్రేషన్, తర్వాత లాస్ ఆఫ్ ఎప్టైట్ ఆ యొక్క వెయిట్ కోల్పోవటం ఒకటి, ఫ్యాటిగ్ లేదా లావ్ అవటం కానీ, హెడ్ఏక్ ఇలాంటి కారణాల వల్ల ఈ యొక్క H1N1 వైరస్ కూడా వస్తుంది అనమాట. సో అలాంటిదే దీంట్లో కూడా ఈ యొక్క సేమ్ అలాంటి వైరసే ఇప్పుడు కూడా ఉంది కాబట్టి సో H1N1కి ఏవైతే ఎక్కువ రాష్ట్రాలు ప్రభావితం అయ్యాయో అవే రాష్ట్రాలు ఇప్పుడు COVID-19 కూడా ప్రభావితం అయ్యాయని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ మనం చూస్తే కనుక కరోనా వైరస్ కాజెస్ బ్లడ్ క్లాట్స్. అంటే ఇప్పుడు ఇప్పటివరకు మనం కరోనా వైరస్ గురించి మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే కరోనా వైరస్ వస్తే లంగ్స్ ఫెయిల్ అవుతాయి, లంగ్స్ ఫెయిల్ అవటం వల్ల ఆ యొక్క మనకు బ్రీతింగ్ సిస్టమ్ ప్రాబ్లం వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు బ్రీతింగ్ అనేది అందపోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి మెయిన్ ఆర్గన్స్ అనేటువంటి ఈ కిడ్నీస్ అనేవి, తర్వాత ఈ హార్ట్ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, చనిపోతారని చెప్పేసి మనం చెప్తున్నాం. సో ఈ యొక్క బ్లడ్ అనేది ఎందుకు ఫ్లోటింగ్ ఆగిపోతుంది ఈ యొక్క లంగ్స్ ఫెయిల్ అవ్వడం వల్ల అంటే ఈ యొక్క బ్లడ్ అంతా కూడా అంటే ఒక గడ్డగట్టిపోతుంది అనమాట. మన బాడీలోని బ్లడ్ అనేది ఈ COVID-19 వచ్చిన పేషెంట్లకి బ్లడ్ గడ్డగట్టిపోతుంది. ఆ గడ్డగట్టిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకు అన్నీ కూడా సన్న వీన్స్ ఉంటాయి అనమాట. అలా చాలా సన్నగా ఉంటాయి, కొంచెం మందంగా ఉన్నా కానీ దాంట్లోంచి ఏమీ పోలేవు అనమాట. అలాంటి సన్న వీన్స్కి గడ్డగట్టిన రక్తం అనేది ట్రావెల్ చేయలేదు. సో ఆ వీన్స్కి అడ్డం పట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదనమాట. మనకు తెలుసు కదా మన బాడీలో బ్లడ్ అనేది ఆక్సిజన్ని సప్లై చేస్తుంది బాడీ మొత్తానికి. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందో పూర్తిగా ఆ యొక్క లంగ్స్ అనేవి దెబ్బతింటాయి అనమాట. లంగ్సే కాకుండా మిగతా మన బాడీలోని అన్ని శరీరాల్లో అన్ని అవయవాలు కూడా ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది అనమాట. సో ఈ బ్లడ్ అనేది క్లాట్ అవుద్దని ఈ యొక్క సైంటిస్ట్ కనుక్కున్నారనమాట. దానికి సంబంధించి రీసెంట్లీ డాక్టర్స్ అరౌండ్ ద వరల్డ్ హ్యావ్ నోటీస్డ్ ఏ raft of clotting related disorders in COVID-19 patients which cause begin skin lesions on the foot to stalk and blood vessels blockage. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటి ఈ యొక్క పూర్తిగా మనకు బ్లడ్ క్లాట్ అయిపోవటం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలోని ఆ చర్మానికి కూడా ఈ యొక్క ప్రభావం వల్ల ఏమంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల అక్కడంతా కూడా బ్లాక్ అయిపోయి COVID-19 కాల్ లాగానో ఫూట్ లాగానో లేకపోతే ఒక ఒక పాదం లాగానో కనపడుద్ది అనమాట. సో దీనివల్ల ఏమవుతాయి బ్లడ్ వెసల్స్ అనేవి కూడా పూర్తిగా బ్లాక్ అయిపోతాయి అనమాట.
అవే ఇంతకాలం మనం ఏం చెప్పుకుంటున్నాం, లంగ్ డ్యామేజ్ అని చెప్పుకుంటున్నాం. కానీ లంగ్ డ్యామేజ్కి మెయిన్ కారణం ఏంటంటే ఈ బ్లడ్ అనేది క్లాట్ అవటం అనమాట. సో ఈ యొక్క పల్మనరీ అంటే ఒక సన్న వీన్స్ అంటాం అనమాట. అవి యొక్క మన యొక్క లంగ్స్లో ఉంటాయి, సన్న నరాలు ఉంటాయి, ఆ పల్మనరీ ట్యూబ్స్ అంటాం వాటిని. ఆ పల్మనరీ ట్యూబ్స్లో ఈ బ్లడ్ అనేది పూర్తిగా క్లాట్ అవటం వల్ల ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. సో ఈ యొక్క బ్లడ్ క్లాటింగ్ వల్లనే ఈ కోవిడ్-19లో చాలామంది వరకు మరణాలు అనేవి ఎక్కువగా ఉండడానికి కారణం ఏది అంటే ఇదే. ఎప్పుడైతే క్లాట్స్ ఏర్పడుతున్నాయో దానివల్ల ఈ యొక్క మన బాడీలో ఉన్నటువంటి మెయిన్ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా పూర్తిగా నరాలన్నీ మూసుకుపోతున్నాయి. సో దాన్ని మనం ఎలా అంటే వీళ్ళు వెంటిలేటర్స్ ద్వారా ఆ బ్లడ్ క్లాటింగ్ని ఆ ఫోర్స్ వల్ల చాలా వరకు ఆక్సిజన్ని సప్లై చేసే విధంగా చేసి ఆ వెంటిలేటర్ ద్వారా వాళ్ళు బతికడానికి ట్రై చేస్తారన్నమాట ట్రీట్మెంట్లో. నెక్స్ట్, జార్ఖండ్ లాంచెస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్. ఇప్పుడు జార్ఖండ్ అనేది ఈ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అనేవి లాంచ్ చేసిందనమాట. సో ఇప్పుడు మనకు ఈ రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకొని ఈ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్స్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు ఈ యొక్క జార్ఖండ్లో ఈ స్కీమ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్ అనేవి కొన్ని మనకు బిట్స్ అనేవి వస్తుంటాయి అనమాట. రీసెంట్లీ జార్ఖండ్ లాంచ్డ్ 3 ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్: బిర్సా హరిత గ్రామ్ యోజన, BHGY, నీలాంబర్ పిటుంబల్ జల సమృద్ధి యోజన, NPJSY అండ్ వీర్ సాహిద్ పోటో హో ఖేల్ వికాస్ స్కీమ్ టు క్రియేట్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ వర్కర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ వేజ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే దినసరి కూలీలు, రోజువారీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ 3 యొక్క స్కీమ్లు అనేవి స్టార్ట్ చేశారన్నమాట. ఎర్లియర్ ద ఒడిశా గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ ₹100 crore అర్బన్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇనిషియేటివ్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద అర్బన్ పూర్ ఇన్ 114 అర్బన్ లోకల్ బాడీస్. అంటే ఈ యొక్క ఎర్లియర్ దీనికి ముందు ఏంటి అంటే ఒడిశా అనేది ఈ యొక్క అర్బన్ వేజ్ ఎంప్లాయీస్ అంటే ఈ యొక్క పట్టణాల్లో ఉన్నటువంటి అంటే రోజువారీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక 100 కోట్ల ప్యాకేజ్ అనేది రిలీజ్ చేసిందనమాట. అంటే 114 అర్బన్ లోకల్ బాడీస్లో ఉన్నటువంటి వాళ్ళకి సపోర్టివ్గా ఉండేందుకు ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేసిందనమాట. సో దాని తర్వాత దీన్ని అనేది చేశారనమాట. కీ పాయింట్స్: దీస్ 3 schemes హ్యావ్ బీన్ డివైజ్డ్ ఇన్ కన్వర్జెన్స్ విత్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ MGNREGA. అంటే దీని యొక్క 3 స్కీమ్స్ కూడా దేంతో పాటు కలిపి చేస్తారంటే MGNREGA దాని ప్రకారం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద దీన్ని చేస్తారన్నమాట. సో దీనికి సంబంధించిన అంశాలండి. సో మనకు ముఖ్యంగా ఈ యొక్క ఏ స్కీమ్ దేనికి అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. బిస్రా హిత గ్రామ యోజన దీని ప్రకారం ఏంటి అంటే ద బిస్రా BHGY ఈజ్ ఎన్విసేజ్డ్ టు బ్రింగింగ్ ఓవర్ 2 lakh acres ఆఫ్ అన్యూజ్డ్ గవర్నమెంట్ ఫ్లో ల్యాండ్ అండర్ ద ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు 2 లక్షల ఎకరాలైనటువంటి నేల ఏదైతే గవర్నమెంట్ నేల పనికి రాకుండా నిరుపయోగంగా పడిపోయిన నేలని వీళ్ళు ఏం చేస్తారు అంటే తిరిగి దాన్ని ఫారెస్ట్ అంటే అరణ్యాలు ఏర్పాటు చేయడం కోసం ఈ యొక్క స్కీమ్ కింద తయారు చేస్తారన్నమాట. అబౌట్ 5 lakh ఫ్యామిలీస్ విల్ బీ ప్రూవ్డ్ 100 ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్. అంటే ఒక్కొక్క కుటుంబానికి ఎవరైతే యొక్క ప్రతి 5 lakh ఫ్యామిలీస్కి ఏంటి అంటే ఏవైతే ఈ యొక్క పండ్లకు సంబంధించిన ఏవైతే చెట్లు ఉంటాయో ఆ చెట్లన్నింటినీ వాళ్ళకి 100 ఫ్రూట్ బ్యారియర్స్ ప్లాంట్స్ అనమాట. అలాంటి ప్లాంట్స్ అనేవి వాళ్ళకి అందించే విధంగా అంటే వాళ్ళ చేత పండించే విధంగా చేస్తారన్నమాట. ద ఇనిషియల్ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ ల్యాండ్ వర్క్ అండ్ ఎఫారెస్టేషన్ విల్ బీ టేకెన్ త్రూ MGNREGA. సో ఇనీషియల్గా సంబంధించి దీనికి ఏంటంటే ఈ మెయింటెనెన్స్ కానీ ల్యాండ్ వర్క్ కానీ అంటే ఈ ఎఫారెస్టేషన్ అంటే చెట్లు నాటడానికి సంబంధించిన అన్నీ కూడా MGNREGA కిందకే వస్తాయి అన్నమాట. సో ఈచ్ ఫ్యామిలీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ టు రిసీవ్ యాన్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ 50,000 ఫ్రమ్ ఫ్రూట్ హార్వెస్ట్ ఆఫ్టర్ 3 years వైల్ ద ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ విల్ రిమైన్ విత్ ద గవర్నమెంట్. అంటే వీళ్ళు దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రతి కుటుంబానికి 50,000 రూపాయల వరకు ఈ యొక్క పండ్లను అంటే ఈ పండ్ల తోటల నుంచి ఆదాయం వస్తుందన్నమాట. నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత ఆ 3 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క ఓనర్షిప్ అనేది గవర్నమెంట్ చేతిలోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ నీలాంబర్ పటింబర్ జల సమృద్ధి యోజన. అంటే ఈ యొక్క దీని ప్రకారం ఈ యోజన ప్రకారం ఏంటంటే వాటర్ బాడీస్ అనేవి కాపాడటం అనమాట. ఇక్కడ 5 lakh acres ఆఫ్ కల్టివబుల్ ల్యాండ్ కెన్ బి ఇరిగేటెడ్ త్రూ ద ఇనిషియేటివ్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక వేస్ట్గా పడిపోతున్న యొక్క వాటర్ని అంటే ఈ యొక్క రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయడం కోసం, రెయిన్ వాటర్ని యూజ్ చేసుకోవడం కోసం, లేకపోతే ఈ యొక్క గ్రౌండ్ వాటర్ని ఇంకా పెంచడం కోసం, అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నమాట. దీని కింద 5 లక్షల ఎకరాలు అనేవి సాగులోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వి సాహిద్ పోటో హో ఖేల్ వికాస్ స్కీమ్. ఈ స్కీమ్ కింద ఏంటి అంటే ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ రూరల్ జాబ్కి సంబంధించి స్కీమ్స్ కింద కొన్ని ఆటలు ఏవైతే ఉన్నాయో వాటికి స్పోర్ట్స్కి సంబంధించి వాళ్ళని బూస్టప్ చేయడం కోసం ఇది ఏర్పాటు చేస్తారన్నమాట. అబౌట్ 5,000 స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఆర్ బీయింగ్ ప్లాన్ టు బీ సెటప్ విత్ 1 each ఇన్ ఆల్ ద 4,300 పంచాయతీస్.
అంటే మొత్తం 50,000 స్పోర్ట్స్ గ్రౌండ్స్ అనేవి దీని కింద తయారు చేస్తారన్నమాట. మొత్తం 4,300 పంచాయతీలు. నెక్స్ట్ మ్యాథమెటికల్ అండ్ సొల్యూషన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కోవిడ్-19. అంటే ఇప్పుడు మనకు ఇంతవరకు మనం రీసెర్చ్ పరంగా చూసాం, వైద్యపరంగా చూసాం. ఇప్పుడు మ్యాథమెటికల్గా అంటే మన గణాంకాల లెక్క ప్రకారం దీన్ని కోవిడ్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే దాని గురించి చెప్పారనమాట. ద సైన్స్ అండ్ ఇంజనీర్స్ రీసెర్చ్ బోర్డ్ ACRB హ్యాస్ అప్రూవ్డ్ funding for 11 projects under the matrix scheme for studying mathematical modeling and computational aspects to tackle the COVID-19 pandemic. అంటే మ్యాథమెటికల్గా లెక్కల ప్రకారం యొక్క గణాంకాల ప్రకారం ఈ కోవిడ్-19ని ఎలా హ్యాండిల్ చేయాలనే అంశం గురించి 11 రకాలైనటువంటి ప్రాజెక్టులు అనేవి మ్యాట్రిక్స్ స్కీమ్ కింద ఈ సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అనేది తయారు చేసిందనమాట. సో దీనికి ఏంటంటే ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వ్యవహరించే ఒక బాడీ అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటి అంటే వీళ్ళు ఈ యొక్క లెక్కలు వేస్తారనమాట. ఎలా వస్తుంది వ్యాధి, వస్తే ఈ యొక్క ఏరియాలో ఎంత కౌంట్ ఉంటుంది, తర్వాత ఈ యొక్క తగ్గేటప్పుడు దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, గ్రీన్ జోన్స్ ఏవి, రెడ్ జోన్స్ ఏవి, ఈ లెక్కలన్నీ వేయడానికి ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ద్వారానే ఈ లెక్కలన్నీ వేసి ఆ ఏరియాలో గ్రీన్ జోనా, రెడ్ జోన్ అనే అన్ని దానికి సంబంధించి వీళ్ళు సైంటిఫిక్గా లెక్కలు చెప్తారనమాట. దాని ప్రకారం ఏమవుతుందంటే ఈ కౌంటింగ్ మనకు గణాంకాలు కరెక్ట్గా ఉన్నాయనుకోండి, దానికి సరిపోయేటువంటి తగినటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ సైన్స్ అండ్ హెల్త్, అంటే యాష్ అనే ఈ ప్రోగ్రామ్ అనేది దీనికి సంబంధించి ద నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ NCSTC డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST హ్యాస్ లాంచ్డ్ ఏ ప్రోగ్రామ్ ఆన్ హెల్త్ అండర్ రిస్క్ కమ్యూనికేషన్ ఇయర్స్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ సైన్స్ అండ్ హెల్త్ యాష్ విత్ ఫోకస్ ఆన్ కోవిడ్-19. సో ఈ ఫోకస్ ఆన్ కోవిడ్-19 దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ యొక్క కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ ఆన్ హెల్త్ అండ్ రిస్క్ కమ్యూనికేషన్, ఈ కమ్యూనికేషన్లో ఉన్న రిస్క్ సంబంధించి వీళ్ళు వివరించారనమాట ఈ ప్రోగ్రాం కింద. ఏది ఇయర్స్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ సైన్స్ అండ్ హెల్త్, అంటే యాష్ అనే ఈ యొక్క దాని ద్వారా ఈ యొక్క ఏది సాంకేతిక పరంగా మనం మరీ ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి కోవిడ్-19 లాంటి ప్రమాదం కలిగే అవకాశం ఉందని వీళ్ళు వివరించారనమాట. ద ప్రోగ్రామ్ ఈజ్ యాన్ కాంప్రహెన్సివ్ అండ్ ఎఫెక్టివ్ సైన్స్ అండ్ హెల్త్ కమ్యూనికేషన్ ఎఫర్ట్ ఫర్ ప్రమోటింగ్ గ్రాస్ రూట్ లెవెల్ అప్రిషియేషన్ అండ్ రెస్పాన్స్ ఆన్ హెల్త్. దీనికి సంబంధించి ఏంటంటే ఈ సైన్స్ అండ్ హెల్త్కి సంబంధించి కమ్యూనికేషన్ సంబంధించి ఏంటంటే వీళ్ళు వేర్ల స్థాయి అండి అట్టడుగు స్థాయి నుంచి దీని మీద ఈ హెల్త్కి సంబంధించిన రెస్పాన్స్ గురించి రీసెర్చ్ చేయడానికి ఉపయోగించే ప్రోగ్రామ్ అనమాట. సో దీంట్లో ఈ క్రియ ఏంటంటే దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఈ యొక్క పబ్లిక్ డిస్టెన్స్ ఏదైతే సోషల్ డిస్టెన్స్ అనేది ఉండాలా, పర్సనల్ శానిటైజేషన్ అండ్ హైజీన్, అంటే మనం ఎప్పుడు కూడా శుభ్రంతో కలిగి ఉండాలా. తర్వాత ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయాలి, దూరం అనేది ఎప్పుడు ఉండాలి. తర్వాత మెయింటైనింగ్ డిసైడ్ కలెక్టివ్ బిహేవియర్ అండ్ సో ఆన్, అంటే ఇంకా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఒక డిజైర్ కలెక్టివ్ బిహేవియర్ అనేది ఉండాలి. ఎంతవరకు అవసరమైన వరకు మాత్రమే వ్యవహరించాలి, మరీ ఎక్కువగా వ్యవహరించకూడదు. అంటే మనం మామూలుగా దూరంగా ఉండి మాట్లాడుకోవడం కానీ ఆలింగనాలు చేసుకోవడం అలాంటి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్తో ఉండాలి అని చెప్తుంది అనమాట దీని ప్రకారం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూవీ బ్లాస్టర్. ఈ యూవీ బ్లాస్టర్ అనేది యాక్చువల్గా ఇది డిఫెన్స్ అంటే DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది తయారు చేసింది అనమాట. ఈ యొక్క యూవీ బ్లాస్టర్ అనేది ఈ ఒక టవర్ లాగా ఉంటుంది అనమాట, ఒక చిన్న టవర్ లాగా ఉంటుంది. ఈ చిన్న టవర్లో నుంచి ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైతే ఈ యొక్క అంటే ప్రమాదం లేని పెస్టిసైడ్ లేనటువంటి ఈ శానిటైజర్లు అవన్నీ కూడా వీళ్ళు స్ప్రింకిల్ చేస్తారనమాట. ఎక్కడైతే ఈ యొక్క ఎక్కువగా గుమిగూడిన ప్రదేశాలు ఇలా స్ప్రింకిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క వ్యాప్తిని అనేది ఆ కోవిడ్-19 కావచ్చు లేకపోతే ఈ యొక్క అంటువ్యాధులు అనేవి అంటుకోకుండా ఆపేవేయచ్చు అనమాట. అది ఈ యొక్క యూవీ బ్లాస్టర్ అనమాట. చూద్దాం. రీసెంట్లీ ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హ్యాస్ డెవలప్డ్ అన్ అల్ట్రా వైలెట్ డిస్ఇన్ఫెక్షన్ టవర్ ఫర్ ర్యాపిడ్ అండ్ కెమికల్ ఫ్రీ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ హై ఇన్ఫెక్షన్ ప్రాన్ ఏరియాస్. సో వీడు ఒక టవర్ లాంటిది యూవీ టవర్ అనేది అంటే అల్ట్రా వైలెట్ డిస్ఇన్ఫెక్షన్ టవర్ అనే దాన్ని తయారు చేశారు. దేనికోసం అంటే హై ఇన్ఫెక్షన్ ప్రోన్ ఏరియాస్ అంటే బాగా ఎక్కువగా ఉన్న ఏరియాల్లో వ్యాధి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్న ఏరియాను దృష్టిలో పెట్టుకొని తయారు చేశారన్నమాట. ద ఎక్విప్మెంట్ నేమ్డ్ యూవీ బ్లాస్టర్ ఈజ్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ లాస్ట్ టెక్ విత్ ద హెల్ప్ ఆఫ్ MS న్యూ ఏజ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ గుర్గావ్. అంటే ఈ యొక్క లాస్ట్ టెక్ అనే ఈ యొక్క సంస్థ ఇది కూడా ఈ యొక్క DRDOలో భాగమే అనమాట. లాస్ట్ టెక్ ఈజ్ ద ఢిల్లీ బేస్డ్
ప్రీమియర్ ల్యాబొరేటరీ ఆఫ్ డిఆర్డిఓ. ఇది ఢిల్లీ బేస్డ్ అయినటువంటి ఒక ల్యాబొరేటరీ అన్నమాట. డిఆర్డిఓకి సంబంధించినటువంటి ల్యాబొరేటరీ అనమాట ఈ లాస్టెక్ అనేది. లాస్టెక్ అంటే లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ అనేది దీని యొక్క ఫుల్ అబ్రివేషన్. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలో ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క టవర్ను వాళ్ళే తయారు చేశారనమాట. ద యూవీ బ్లాస్టర్ ఈజ్ ఏ యూవీ బేస్డ్ ఏరియా శానిటైజర్ యూస్ఫుల్ ఫర్ హైటెక్ సర్ఫేసెస్ లైక్ electric equipment, computer and other gadgets in laboratories and offices that are not suitable for disinfection with chemical methods. అంటే ఈ యొక్క దాన్ని దేని ద్వారా అంటే ఈ యొక్క దాన్ని ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ అయినటువంటి అలాంటి వాటిని ఉపయోగించి వీటిని ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఎలాంటి చోట్ల అంటే కెమికల్ మెథడ్స్ ద్వారా మనం ఏదైతే శానిటైజేషన్ చేయలేమో, ఆ డిస్ఇన్ఫెక్షన్ దాని మెటీరియల్ మనం ప్రొవైడ్ చేయలేమో అలాంటి చోట్ల దీన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయొచ్చు అనమాట. ద ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో ఎఫెక్టివ్ ఫర్ ఏరియాస్ విత్ లార్జ్ ఫ్లో ఆఫ్ పీపుల్ సచ్ యాజ్ ఎయిర్పోర్ట్స్, షాపింగ్ మాల్స్, మెట్రోస్, హోటల్స్, ఫ్యాక్టరీస్, ఆఫీసెస్ ఎక్సెట్రా. అంటే ఈ యొక్క డివైస్ని అనేది ఇంకా ఎక్కడెక్కడ పెట్టచ్చు అంటే ఎయిర్పోర్ట్లోను, షాపింగ్ మాల్స్లోను, మెట్రోస్లోను, హోటల్స్లోను, తర్వాత ఫ్యాక్టరీస్లోను, ఇంకా పెద్ద పెద్ద ఆఫీసుల్లోనూ పెట్టచ్చు అనమాట. ద యూవీ బేస్డ్ ఏరియా శానిటైజర్ మే బీ యూజ్డ్ బై రిమోట్ ఆపరేషన్ త్రో ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్ యూజింగ్ వైఫై లింక్. వైఫై లింక్ను ఉపయోగించుకొని వీటిని ఆపరేట్ చేయడానికి ల్యాప్టాప్నో మొబైల్నో మనం వాడచ్చు అనమాట. ద శానిటైజర్ స్విచ్ ఆఫ్ ఆన్ యాక్సిడెంటల్ ఓపెనింగ్ ఆఫ్ రూమ్ ఆర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. అంటే ఈ శానిటైజర్ అనేది ఆటోమేటిక్గా స్ప్రింకిల్ అవ్వకుండా ఆగిపోద్ది. ఎప్పుడు ఆగిపోద్ది అంటే ఆ రూమ్ క్లోజ్ అయినా లేదా ఆ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటే మనుషులు కనుక తిరగకుండా ఉంటే ఉన్నప్పుడు ఆ యొక్క స్ప్రింకిల్ అంటే స్ప్రే చేయడం అనేది ఆగిపోద్ది అనమాట. ఇట్ ఈస్ ఆల్సో బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ద కీ టు ఆర్మ్ ఆపరేషన్. అంటే ఇది చాలా ముఖ్యమైన అంశం అనమాట. ఇలాంటి సంబంధించి ఈ యొక్క కోవిడ్-19 మీద మనం యుద్ధం చేయడానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆపరేటర్ అనమాట. ఓకే, ఇవండి ఈరోజు మొత్తం ఈ యొక్క టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.